తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఈ జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి మాస ఫలితాల్ని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, సింహరాశి యొక్క మాస ఫలితాన్ని తెలియజేయండి. తప్పకుండా. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. సింహరాశి యొక్క జాతకం గనక చూసుకున్నట్టయితే ఈ మాసంలో సింహరాశి వారికి చాలా అదృష్ట యోగాలు కలిసి వచ్చేటటువంటి యోగాలు ఉన్నాయి. ఎందుకంటే జూలై మాసము సింహరాశి వారికి కలిసి వచ్చేటటువంటి మాసము. సింహరాశి వారి యొక్క జాతకులు చాలా ధైర్యవంతులు, సాహసవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు సాహసమైనటువంటి పనులు చేయడము, ధైర్యంగా ఉండడము, అలాగే ఏ పనినైనా సరే అవలీలగా చేయడము వీళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముఖ్యంగా చెప్పుకుంటే గనక గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారు, కుటుంబం పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారు, జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనేటటువంటి తరహాలో ఉన్నటువంటి వాళ్ళు సింహరాశులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారికి చాలా ఇంట్రెస్ట్, అంటే రాజకీయాలన్నా, సినిమా ఇండస్ట్రీ అన్నా, లేదు వీళ్ళు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయాలన్నా, వీళ్ళ చుట్టూ ఒక 10 మంది సెక్యూరిటీ గార్డులు ఉండాలన్నా వీళ్ళకి చాలా ఇష్టమవుతూ ఉంటుంది. దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ రంగంలో ఎక్కువగా రాణిస్తారు అంటే సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎక్కువగా రాణించేటటువంటి వారిలో ఈ సింహరాశి వారు ఒకరు అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. అలాగే వాళ్ళ కుటుంబం పట్ల ఉన్నటువంటి ఓపిక, సహనం వాళ్ళకు మించినటువంటి విధంగా ఎవరికీ కూడా ఉండదు. కుటుంబం అంటే చాలా ప్రేమ ఉంటుంది, భార్య అంటే చాలా గౌరవిస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలైనటువంటి విధి విధానాలు వాళ్ళ కుటుంబంలో చేస్తూ ఉంటారు. ఈ మాసంలో అంటే జూలై మాసంలో ఇంటి యందు శుభకార్యాలు చేయడము, విందులు వినోదాలు ఎక్కువగా పాలు పంచుకోవడము, విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కలగడము, ఇలాంటి ఎక్కువగా ఈ జూలై మాసంలో ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఉద్యోగం కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ జూలై మాసంలో ఒక అదృష్ట యోగాన్ని అనుభవించేటటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. కనుక సింహరాశి వారు మహర్జాతకులు అని చెప్పవచ్చు. వీళ్ళు చాలా కష్టపడేటటువంటి తత్వం. అంటే సింహరాశి వారు ఎలా ఉంటారంటే కొంతమంది వ్యక్తులను చూస్తే ఆ వ్యక్తిని చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. అంటే ఆకారాన్ని చూసా, లేదా వాయిస్ని చూసా, అలా ఇంత గంభీరంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం. కానీ సింహరాశి వారి యొక్క తత్వం ఎలా ఉంటుందని చూడడానికి కొంచెం మనకు భయం వేసినప్పటికీ, లేదా అయ్యో ఈయన చాలా భారీగా ఉన్నాడని అనిపించినప్పటికీ మనసు చిన్న పిల్లవాడిలా ఉంటూ ఉంటుంది. అంటే చూడ్డానికి గంభీరంగా కనిపించినా కూడా మనసు చాలా సున్నితంగా ఉంటూ ఉంటుంది. ప్రతి దాన్ని స్పోర్టివ్నెస్గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళను చాలామంది అర్థం చేసుకోలేరు. ఎందుకంటే సింహరాశిలో పుట్టినటువంటి వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది, లేదా ప్రతి విషయాన్ని మొండితనంగా తీసుకొని వెళ్తూ ఉంటాడు అని అనుకుంటారు. కానీ సింహరాశి వారికి చాలా తెలివితేటలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎంత భయంకరంగా కనిపిస్తారో మనసు లోపల అంతే కల్మషం లేనటువంటి వ్యక్తుల్లో సింహరాశి వారు ఒకరని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఎక్కువగా 10 మందికి సహాయం చేసే గుణాలు ఉన్నటువంటి వారిలో సింహరాశి వారు ఒకరని చెప్పుకోవచ్చు. అంటే 10 మందికి సహాయం ఇప్పుడు సింహం కూడా ఎలా కనిపిస్తుంది, చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించినా దాని జోలికి వెళితే మనకు ఏమైనా హాని చేస్తుంది. అది చూసి చూడనట్టుగా మనం ఒక పక్క నుండి వెళ్ళిపోతే మనకి ఎలాంటి అపాయం జరగదు. అలాగే సింహరాశితో మనం ఏదైనా పెట్టుకున్నా, వాళ్ళతో ఏదైనా గొడవ పెట్టుకున్నా, లేదంటే వాళ్ళ ఏదైనా శత్రుత్వం పెంచుకున్నా మనకే నష్టం తప్ప వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి సింహరాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని శాస్త్రము. కాబట్టి సింహరాశి వారు చాలా గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు. ధైర్యవంతులు, సాహసోపేతమైనటువంటి విధి విధానాల్లో ఉన్నటువంటి వారు సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారికి ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే స్త్రీల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళకి వచ్చేటటువంటి అగ్రినెస్ వల్ల, కోపం వల్ల ఎవరి మీద చూపెట్టాలో తెలియక కుటుంబం మీద చూపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. నమ్మి డబ్బులు ఇచ్చినా, లేదా మీ చేతి నుంచి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రావు. కాబట్టి మీ చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్ లావాదేవీలు మీరు చేస్తే కనుక మీ చేతికి డబ్బులు రావు. ఇచ్చినటువంటి డబ్బులు తిరుపతి హుండీలో వేసినట్టు అనుకోవాలి తప్ప మళ్ళీ తిరిగి రావడము. అలాగే సింహరాశి వారు ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే కనుక దాన ధర్మాల్లో ముందు ఉంటూ ఉంటారు.
దైవిక పరమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మాసంలో మీకు అంతా అదృష్ట యోగమే ఉంటుంది, అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుందండి. సింహరాశి వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే అంటే అదృష్ట సంఖ్య, అదృష్ట వారం, అలాగే అదృష్ట రంగు గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. వీళ్ళు సూర్యుడు అధిపతి కాబట్టి వీళ్ళకు గోధుమ రంగు అంటే చాలిసి వచ్చేటటువంటి రంగు, అదృష్ట రంగు. అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసి 1 కానీ 7 కానీ వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి రంగుగా అదృష్ట సంఖ్యగా ఉంటుంది. అలాగే వీళ్ళకు అదృష్ట దిశ నైరుతి దిశ వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి దిశగా చెప్పుకోవచ్చు. వీళ్ళకు అదృష్ట వారము గురువారము, అలాగే ఉపవాసం ఉండేటటువంటి వారము శనివారం. అంటే మీకు ఏదైనా అదృష్ట వారం అంటే ఏంటి, ఆ సమయంలో మీరు ఏదైనా పని చేయడము, లేదా మీకు జీవితంలో ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడము, లేదా కొత్త ఊర్లకు ప్రయాణం చేయడం గురువారం రోజున చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఉపవాసం ఉండవలసినటువంటి వారం శనివారము. శనివారం రోజున కొత్త పనులు చేయకూడదు, ముఖ్యంగా దైవిక ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే శనివారం వీళ్ళకు ఘాతవారం అవుతూ ఉంటుంది. ఘాతవారంలో ఎలాంటి పనులు చేయకూడదు. కాబట్టి శనివారం రోజున ఉపవాసం చేయండి, దైవిక కార్యక్రమాలు చేయండి. లేదా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇలాంటివి చేయడం వల్ల మీ జీవితంలో శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందమ్మా. సింహరాశి వాళ్ళు జూలై మాసంలో ప్రత్యేకించి ఏమైనా పరిహారాలు పాటించాలంటారా? సింహరాశి వారికి ఏదైనా పరిహారం పాటించాలి అని అనుకుంటే గనక సింహరాశి వారు మరకత గణపతిని లేదా ప్రవాళ గణపతిని మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి సోమవారము శివశక్తి స్ఫటికలింగము అని ఒకటి దొరుకుతుంది, అది నేను ఇస్తాను వాళ్లకు. కాబట్టి అది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక దాన్ని ప్రతిరోజు మేము పూజించుకుంటాం, మాకు కావాలి అనుకుంటే కనుక మీరు సంప్రదించుకోండి. అలాగే మీ శివశక్తి లింగాన్ని ప్రతినిత్యం ఒక పళ్ళెల్లో పెట్టుకొని దానిపైన కేవలం నీళ్ళే, పంచామృతం అవి ఇవి ఏమవుతుంది, కేవలం నీళ్లు పోసి దాన్ని శుభ్రపరిచేసి గంధము కుంకుమ పెట్టేసి దాని ముందర కూర్చుండి నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తద్వారా ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు రాబోయే ఆటంకాలు కావచ్చు, రాబోయే ఇబ్బందులు కావచ్చు, అన్నీ కూడా సమసిపోయేటటువంటి అవకాశం కలుగుతుంది. శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే శివారాధన చేయడం మన జీవితంలో ప్రారంభం చేస్తామో దానివల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ, మనకు తెలియకుండానే మనకు ఒక శక్తి ప్రభావం అనేటటువంటిది మన బాడీలో జనరేట్ అయిపోయి మనం ఏం చేసినా అందులో విజయం చేకూరుతుంది. ఎక్కడికి వెళ్ళినా మన చెయ్యి పై చెయ్యి ఉంటూ ఉంటుంది. మనం ఏది మాట్లాడినా అదొక శాసనంలా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆరాధన చేసుకోండి, ఈ రకమైనటువంటి మంత్రంతో శివారాధన చేసుకోండి. మీరు ప్రవాళ గణపతి లేదా మరకత గణపతి ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూసారు కదండి, సింహరాశికి సంబంధించినటువంటి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి గురుగారు తెలియజేశారు. వీటిని తప్పకుండా పాటించి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.